రామ్ నారాయణ్ రామ్. ఈ కాలంలో ప్రతి మనిషి కూడా అన్ని బాధలు, సమస్యలు, భయాలు మొదలైన వాటి నుండి విముక్తి పొందవచ్చు. కానీ అటుకు ముందు అతను తనను తాను తెలుసుకోవాలి, బ్రహ్మసత్యాన్ని గుర్తించాలి, ప్రకృతితో తన్ను తాను కలుపుకోవాలి. అంతేకాదు రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేయాలి. రామ్ నారాయణ్ రామ్ అనే పదానికి లోతైన అర్థం ఉంది. రా అనే పదం సృష్టిలో ప్రవహించే శక్తిని సూచిస్తుంది. మా అనే అక్షరం మనకు దివ్యదృష్టి లేకపోవడం వల్ల బ్రహ్మాండాన్ని పూర్తిగా చూడలేకపోతున్నామని తెలియజేస్తుంది. అందువల్ల మనం రామ్ అనే పేరును ఉచ్చరించేటప్పుడు అందులోని ఉత్కృష్ట శక్తి ద్వారా మొత్తం బ్రహ్మాండాన్ని స్మరించబడ్డాం. తరువాత నారాయణ్ అనే పదం వస్తుంది. అందులో నా అనే అక్షరంతో బ్రహ్మాండంలో ఉన్న అన్ని అణువులు, గ్యాలాక్సీలు, శక్తులు అన్నింటినీ స్మరిస్తాం. తర్వాత మళ్లీ రా వస్తుంది. ఇది మునుపే చెప్పిన సృష్టి శక్తిని సూచిస్తుంది. తరువాత వచ్చే యా అక్షరంలో మన 5 మూలతత్వాలు ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని ఉన్నాయి. తరువాత నా అక్షరం వస్తుంది. ఇది మన బ్రహ్మాండంలో ఇంకా అన్వేషించని అనేక గ్రహాలు, మరెన్నో ఇతర బ్రహ్మాండాల ఉనికిని సూచిస్తుంది. ఇవన్నీ ఇప్పటికీ శాస్త్ర విజ్ఞానం పూర్తిగా తెలుసుకోలేకపోయింది. కాబట్టి రామ్ నారాయణ్ రామ్ అనే మంత్రాన్ని జపించేటప్పుడు మనం సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి శక్తిని, ప్రతి అంశాన్ని స్మరిస్తాం, ఆవాహన చేస్తాం, నమస్కరిస్తాం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. సత్యయుగంలో ప్రతి మనిషి జీవితకాలం 1,00,000 సంవత్సరాలు ఉండేది. వారు దీర్ఘకాలం తపస్సు చేసేవారు. తర్వాత త్రేత యుగం వచ్చింది. ఇందులో జీవితకాలం కొంచెం తగ్గింది. హవనాలు, యజ్ఞాలు ముఖ్యంగా ఉండేవి. తరువాత ద్వాపరయుగం వచ్చింది. ఇందులో జీవితకాలం మరింత తగ్గింది. ప్రేమకు పెద్దపీట వేసిన యుగం ఇది. ఇప్పుడు కలియుగం. ఇందులో మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు. ఒక మనిషి మొదటి 60 ఏళ్ల వరకు కుటుంబం, ఉద్యోగం, పిల్లలు వంటి బాధ్యతల్లోనే ఇమిడిపోతాడు. తర్వాత అతనికి ధ్యానం చేయడానికి, రామ్ నామాన్ని జపించడానికి ఎంతో కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. తులసీదాస్ జీ కూడా అన్నారు, కలియుగంలో రాముని నామమే ఒక్కటే ఆధారం. మీ కష్టాలు, వ్యాధులు, అడ్డంకులు, సమస్యలు అన్నీ రామనామంతోనే తొలగిపోతాయి. మీ శరీరం ప్రతి కణంలో ఉన్నదే రాముడు. ఈ రామనామమే రామ్ నారాయణ్ రామ్గా మరింత సమగ్రంగా వెలుగొందుతుంది. ఈ బీజ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. రామ్ నారాయణ్ రామ్ నామంలో శాంతి ఉంది, శక్తి ఉంది. అది మిమ్మల్ని శక్తివంతులను చేస్తుంది. మీ కార్యసిద్ధికి సహాయపడుతుంది. మీరు సృష్టి బ్రహ్మసత్యంతో ఒకటవుతారు. అన్ని వేళలలో మనిషి తాను బలహీనుడినని, లాచారుడినని భావిస్తాడు. బయట ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా అనిపిస్తాయి. మన మనస్సు మన వశంలో ఉండదు. మనకు తగిన నిర్ణయాలు తీసుకునే స్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ధ్యానం, మెడిటేషన్ చేయడం అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. ధ్యానంతో మన మనస్సు, వివేకం, అంతరాత్మ బలంగా మారతాయి. మనకు అవి నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మీ మనస్సు, వివేకం నియంత్రితంగా ఉంటే మీరు మంచి కర్మలు చేస్తారు. అదే మీ ధర్మంగా మారుతుంది. మెడిటేషన్ ఒక శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ. ఇది మన శరీరంలో ఉన్న 10,000 కోట్లు, 50,000 కోట్ల జీవాత్మలకు శక్తినిస్తుంది. దీనివల్ల మన శరీరానికి బలం వస్తుంది, జీవశక్తి వస్తుంది, చింతన, అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఈ శబ్ద శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అది ప్రకృతిలో నుండి వస్తుంది. కాబట్టి ప్రకృతి, ఈ సృష్టి, ఆకాశం, బ్రహ్మాండమే ఇవే మాకు జీవనాధారం. ఇవే మాతో కర్మ చేయిస్తాయి. రామ్ నారాయణ్ రామ్ నామంతో మీరు మమేకమైతే మొత్తం బ్రహ్మాండాన్ని మీరు స్మరించగలుగుతారు. ఈ బీజ మంత్రంలో సంపూర్ణ బ్రహ్మాండం నిహితంగా ఉంటుంది. కాబట్టి రామ్ నారాయణ్ రామ్ జపాన్ని నిరంతరం చేస్తూ ఉండండి. కర్మ, ధర్మాల గురించి బాధపడకండి. ఈ మంత్రంతో మీరు మమేకమైతే అవే మీకు అనుకూలంగా మారతాయి. రామ్ నారాయణ్ రామ్.